నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. జీవితంలో నిజమైన విజయాన్ని సంపాదించడం అంటే కేవలం డబ్బు కాదు, విలువలు, నమ్మకం మరియు మనుషుల హృదయాలను గెలుచుకోవడం. ఈ తత్వాన్ని తన జీవితంతో చూపించిన మహానుభావుడు రతన్ టాటా. నేను సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నమ్మకం ఉంచను. నేను నిర్ణయాలు తీసుకుంటాను, ఆపై వాటిని సరైనవిగా నిరూపించడమే తన విజయానికి మూలం అని చెప్పిన వ్యక్తి రతన్ టాటా. అధికారం, సంపద తన ముఖ్య ఉద్దేశాలు కావని నిరూపించిన వ్యక్తి రతన్ టాటా. రిస్క్ తీసుకోకుండా విజయం సాధ్యం కాదని, ఓటములు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయని, అవి మనల్ని మరింత బలంగా మారుస్తాయని, జీవితంలో విలువలు, నమ్మకం ఎప్పుడూ ముందుండాలి అనే ముఖ్య సూత్రాలను మనకు నేర్పిన వ్యక్తి రతన్ టాటా. భారతదేశంలోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించినప్పటికీ రతన్ టాటా గారు సులభ మార్గాన్ని ఎంచుకోలేదు. చిన్న స్థాయి పనుల నుంచి ప్రారంభించి తన కృషితోనే ఎదిగి ప్రపంచానికి భారతీయ వ్యాపార శక్తిని చూపించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆయన వ్యాపారంలో మాత్రమే కాదు, మనుషుల పట్ల ప్రేమలో కూడా గొప్పవారు. ఉద్యోగులు, కస్టమర్లు, సమాజం అందర్నీ సమానంగా గౌరవించడం ఆయన ప్రత్యేకత. రతన్ టాటా గారి జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. పెద్దవాడవ్వడం కాదు, మంచి మనిషిగా నిలవడం నిజమైన విజయం. ఇంత చక్కటి సందేశంతో పాటు మరెన్నో విషయాలు వివరంగా తెలుసుకున్నటకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. సాధారణంగా బిలియనేర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? పెద్ద పెద్ద బంగ్లాలు, లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్లు, అవును కదా? డబ్బు సంపాదించడం, దాన్ని గొప్పగా ప్రదర్శించడం. కాని వీటన్నింటికీ పూర్తి భిన్నమైన ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆయన సంపదను కేవలం పోగు చేయడమే కాదు, దాన్ని తిరిగి సమాజానికే ఇవ్వడంలో నిజమైన సంతోషాన్ని వెతుక్కున్నారు. ఈ అన్వేషణ కేవలం లాభాల గురించో, నంబర్ల గురించో కాదు. ఇది విలువల గురించి, మానవత్వం గురించి, ఒక నిజమైన నాయకుడు వదిలివెళ్లిన గొప్ప వారసత్వం గురించి. ఆ నాయకుడే ది గ్రేట్ రతన్ టాటా. ఈ ప్రయాణాన్ని ఒక ప్రత్యేకమైన నెంబర్తో ప్రారంభిద్దాం. ఒక్కసారి ఈ నెంబర్ వినండి, 66%. అసలిదొక నెంబర్ మాత్రమే కాదు, ఒక భారీ వ్యాపార సామ్రాజ్యపు గుండెచప్పుడు అని చెప్పొచ్చు. ఈ నెంబర్ వెనక ఉన్న ఆంతర్యమేంటో తెలిస్తే రతన్ టాటా గారు కేవలం ఒక కార్పొరేట్ దిగ్గజం మాత్రమే కాదు, ఎంత గొప్ప మానవతావాది అనేది అర్థమవుతుంది. ఎవరైనా సరే ఈ నెంబర్ వెనుకున్న స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈరోజు ఈ విశ్లేషణలో అసలు ఆ 66% ఫిలాసఫీ ఏంటి? ఆయన బాల్యంలో పడిన కష్టాలు, ఒక పెద్ద అవమానం అద్భుతమైన విజయంగా ఎలా మారింది? లాభాల కంటే మానవత్వానికే ఆయన ఎందుకు పెద్దపీట వేశారు? అలాగే ఎవరికీ పెద్దగా తెలియని కొన్ని పర్సనల్ స్టోరీస్, ఇలా ఆయన వదిలివెళ్లిన ఆ గొప్ప వారసత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఆ 66% ఫిలాసఫీ ఏంటో చూద్దాం. కార్పొరేట్ సంపద అంటే ఏంటో, ఆయన దాన్ని ఎలా మార్చి రాశారో తెలుసుకుందాం. మిగతా కంపెనీలకి టాటా గ్రూప్కి ఉన్న అస్సలు సిసలైన తేడా ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఏం చేస్తుంది? లాభాలు పెంచుకోవాలి అనుకుంటుంది. కాని ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక షాకింగ్ నిజమేంటంటే, టాటా సన్స్కొచ్చే లాభాల్లో ఏకంగా 66%, అంటే 3/2 వంతుల డబ్బు నేరుగా టాటా ట్రస్ట్కే వెళ్తుంది. అవునండి, ఆ డబ్బంతా దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. అందుకే ప్రపంచంలోనే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన రతన్ టాటా గారు ధనవంతుల జాబితాలో టాప్లో కాకుండా ఎక్కడో 421వ స్థానంలో ఉంటారు. ఇది ఏదో పేరుకు చేసే చారిటీ కాదండి, వాళ్ల బిజినెస్ మోడల్లోనే సేవా దృక్పథం కలిసిపోయింది. ఇక ఆయన బాల్యం, ఆరంభంలో పడిన కష్టాల గురించి మాట్లాడుకుందాం. బాంబేలో పుట్టిన ఆ పిల్లాడి ప్రయాణం ఎలా సాగింది? ఆయన ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు ఆయనలో ఇంతటి గొప్ప క్యారెక్టర్ని ఎలా నింపాయో చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఆయనొక గొప్ప కుటుంబంలో పుట్టారుగాబట్టి లైఫంతా ఈజీగా జరిగిపోయిందని. కాని అది అస్సలు నిజం కాదు. ఆయనకు 10 ఏళ్లున్నప్పుడే 1947లో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత నానమ్మ దగ్గరే పెరిగారు. 1955లో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. అక్కడే లాస్ ఏంజలస్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా ఫిక్స్ అయింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధం వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ గుండె పగిలే సంఘటనే ఆయనను జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయేలా చేసింది. ఇక ఇండియాకొచ్చాక టాటా వారసుడు కదా అని నేరుగా ఏసీ క్యాబిన్లో కూచోలేదు సుమా. జంషద్పూర్లోని ఫ్యాక్టరీలో అందరూ కార్మికుల్లాగే సున్నపురాయి మోస్తూ పనిచేశారు.
ఆ గ్రౌండ్ లెవెల్ కష్టాలే ఆయన వ్యక్తిత్వాన్ని అంత బలంగా మార్చాయి. ఆ తరువాత ఆయన కెరియర్లో ఎదురైన ఒక అతిపెద్ద అవమానం, అది ఒక గొప్ప విజయంగా ఎలా మారిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1998లో భారతదేశపు మొట్టమొదటి స్వంత కారు టాటా ఇండికాని ఆయన లాంచ్ చేశారు. కానీ అది మొదట్లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో 1999లో ఆ కార్ల బిజినెస్ని అమ్మేద్దామని ఫోర్డ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్కి వెళ్లారు. అప్పుడు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఏమన్నారో తెలుసా? కారు తయారు చేయడం రానప్పుడు ఈ బిజినెస్లోకి ఎందుకొచ్చారు? మీ బిజినెస్ కొని మేం మీకు పెద్ద ఫేవర్ చేస్తున్నాం అని చాలా దారుణంగా అవమానించారు. ఆ మాటలకు ఆయన ఎంతో బాధపడి వెంటనే ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేశారు. కట్ చేస్తే సరిగ్గా 9 ఏళ్ల తర్వాత 2008లో సీన్ పూర్తిగా రివర్స్. అప్పటికి పీకల్లోతు కష్టాల్లో ఉన్న అదే ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్స్ని మన టాటా మోటార్సే ఏకంగా 9,200 కోట్లకు కొనేసింది. అప్పుడు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నాడో తెలుసా? మీరు జేఎల్ఆర్ని కొని మాకు చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నారు అని. ఇది పగదీర్చుకోవడం కాదు, ఒక నైపుణ్యంతో ఆత్మగౌరవంతో కొట్టిన సాలిడ్ స్ట్రోక్. ఇక వ్యాపార లాభాల కంటే కూడా మనుషుల పట్ల ఆయన చూపించిన కరుణ, మానవత్వం ఎంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలకు బిజినెస్ వ్యూహాలు కాదు, మానవతా దృక్పథమే కారణమని మనకు ఇట్టే అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకరోజు భారీ వర్షం పడుతోంది. ఒకే స్కూటర్ మీద నలుగురున్న ఒక చిన్న కుటుంబం తడుచుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతూ వెళ్తోంది. ముంబై రోడ్ల మీద కనిపించిన ఆ ఒక్క దృశ్యం ఆయన్ని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సేఫ్గా కారులో వెళ్ళాలి, అది కేవలం ₹1,00,000కే ఆ కార్ అందించాలి అని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే టాటా నానో ప్రాజెక్ట్. అయితే బెంగాల్లోని సింగూర్లో ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు ఎన్నో రాజకీయ సమస్యలొచ్చాయి. అయినా సరే సామాన్యులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాత్రికి రాత్రే ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని గుజరాత్కి షిఫ్ట్ చేశారు. వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడమే కాదు, సామాన్యుల జీవితాలను మార్చడం కూడా అని ఆయన ప్రూవ్ చేశారు. నిజమైన లీడర్షిప్ అంటే ఏంటో కష్టకాలంలోనే కదా బయటపడేది. 26/11 ముంబై దాడుల సమయంలో తాజ్ హోటల్ ఎంతలా దెబ్బతిందో మనందరికీ తెలుసు. అయితే హోటల్ క్లోజ్ చేసున్న ఆ నెలల వ్యవధిలో కూడా ఉద్యోగులందరికీ వాళ్లు పూర్తి జీతాలిచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జీవితకాలం ఆ జీతాలు అందేలా చేశారు. కేవలం తామ స్టాఫ్కే కాదండోయ్, బయట ప్యాన్ షాప్ నడుపుకునే వాళ్లకి, రైల్వే సిబ్బందికి, పోలీసుల కుటుంబాలకు కూడా లైఫ్ టైం ఎడ్యుకేషన్, మెడికల్ ఖర్చులు భరించారు. వీటన్నింటికంటే గొప్ప విషయమేంటంటే రతన్ టాటాగారే స్వయంగా 80 బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. కష్టంలో ఉన్న మనుషులకి ఇంతకంటే గొప్ప భరోసా ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు మనం ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఆయన పర్సనల్ లైఫ్లోని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చూద్దాం. ఆ బిలియనేర్ వెనక ఉన్న అన్సీన్ హీరో ఎలెన్షోతో తెలుసుకుందాం. ఇవి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 1980లలో తన ఫ్యాక్టరీ కార్మికులను కాపాడుకోవడం కోసం ఆయన ఏకంగా ఒక గ్యాంగ్స్టర్తోనే ఫైట్ చేశారు. అలాగే 2004లో తన ఎంప్లాయీ ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురైతే పైలట్ లైసెన్స్ ఉన్న టాటాగారే స్వయంగా ఫ్లైట్ నడిపి మరి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చటేంటంటే వీధి కుక్కల్ని కాపాడాలనే ఒకే ఒక్క కామన్ ఇంట్రెస్ట్తో తన దగ్గరకొచ్చిన 30 ఏళ్ల కుర్రాడు శంతను నాయుడుని ఏరికోరి తన అసిస్టెంట్గా పెట్టుకున్నారు. ఇక వీటన్నింటికి మించి బ్రిటన్ కింగ్ చార్ల్స్ స్వయంగా ఒక గొప్ప అవార్డిస్తామని పిలిస్తే ఆయన చాలా సున్నితంగా రానని చెప్పారు. కారణమేంటో తెలుసా? ఆ టైంకి ఆయన పెంపుడు కుక్క ట్యాంగోకి ఒంట్లో బాగోలేదు. చూసారా, ఒక గ్లోబల్ ఐకాన్ అయి ఉండి కూడా రాజుల దగ్గర తీసుకునే ప్రతిష్టాత్మక అవార్డుల కంటే జబ్బుపడిన ఒక మూగజీవికి తోడుగా ఉండటానికే ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక మనం చివరి అంకానికి చేరుకున్నాం. ఆయన వదిలి వెళ్లిన ఆ గొప్ప వారసత్వం గురించి, ఆ జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాల గురించి ఇప్పుడు విశ్లేషిద్దాం. 1991 నుంచి 2011 మధ్యలో, అంటే కేవలం ఆ 20 ఏళ్ల కాలంలో ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ మార్కెట్ వాల్యూ ఏకంగా 40 రెట్లు పెరిగింది. ఎవరైతే నైతిక విలువలు పాటిస్తే బిజినెస్లో లాభాలు రాము అంటారో వాళ్ళందరికీ ఇదొక చెంపపెట్టులాంటి ఆన్సర్. అదే టైంలో ప్రజల కోసం ఆయన చేసిన చివరి భారీ విరాళమెంతో తెలుసా? అక్షరాల 10,000 కోట్లు. ఒక పక్క అద్భుతమైన లాభాలు, మరోపక్క అంతకు మించిన మానవత్వం. ఈ రెండు ఒకే త్వట ఉండొచ్చు అని ఆయన నిరూపించారు. అందుకే మన దేశం ఆయన్ని 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సగర్వంగా గౌరవించుకుంది. జీవితం గురించి ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట మీతో షేర్ చేసుకోవాలి. మన జీవితమనేది మొబైల్ ఫోన్ వ్యాలిడిటీ లాంటిది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అయిపోతుంది. కానీ మనం ఇతరుల జీవితాల్లో చూపించిన ప్రభావం, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నారు.
ఎంత నిజం కదా? ఒక గొప్ప వారసత్వం అనేది బ్యాంకు బ్యాలెన్స్లతో రాదు. సమాజంలో మనం తీసుకొచ్చిన మార్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో చాలా డీప్ మీనింగ్ దాగుంది. అలాగే మన మైండ్ సెట్ గురించి ఆయన చెప్పిన మరో చారిత్రాత్మక వాక్యం కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇనుముని ఏదీ నాశనం చేయలేదట, దానికి పట్టే తుప్పు తప్ప. అలాగే ఒక మనిషిని వాళ్ల ఆలోచన విధానం, వాళ్ల మైండ్ సెట్ తప్ప మరెవరూ నాశనం చేయలేరు అనన్నారు. కష్టాలొచ్చినప్పుడు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనం మన ఆలోచన విధానంతో ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనడానికి రతన్ టాటా గారి జీవితమే ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒక్కసారి మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. మన జీవితం అనే ఈ వ్యాలిడిటీ ముగిసిపోయాక మనం ఎలాంటి జ్ఞాపకాలని, ఎలాంటి వారసత్వాన్ని ఈ ప్రపంచానికి వదిలివెళ్తాం? ఎప్పుడూ లాభాల వెనక, డబ్బు వెనక పరిగెత్తే ఈ బిజీ ప్రపంచంలో మానవత్వం, వినయం, సమాజ సేవ అనేవి ఎంత ముఖ్యమో ఈరోజు మనం ఆయన ప్రయాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ ప్రయాణం మీ అందరికీ ఖచ్చితంగా ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.